యేసుప్రభు వారిని అప్పగించక ముందు ఉండేటువంటి గురువారం. ఈ రాత్రి జరిగినటువంటి సన్నివేశాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి దాని నుంచి మనం నేర్చుకోగలిగేటువంటి పాఠాలు ఒకసారి మనం గమనిద్దాం. అయితే యేసుప్రభు వారి యొక్క జీవితం గురించి మనకి 4 సువార్తలు ఉన్నాయి: మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తికులు కూడా యేసుప్రభు గురించే రాశారు. మరి ఎందుకు సార్ 4 రాశారు, ఒకళ్ళు రాస్తే సరిపోదా అని మీరు అనుకోవచ్చు. ఈ 4 కూడా యేసుప్రభు గురించి రాసినప్పటికీ 4 రకాలైనటువంటి మనుషులకి రాశారు. అందుకనే ఎవరికి ఏ విధంగా రాస్తే అర్థమవుతుందో యేసుప్రభు యొక్క జీవితాన్ని ఆ విధంగా వాళ్ళు పరిచయం చేశారు. ఉదాహరణకి మత్తయి ప్రాథమికంగా యూదులకి రాశాడు. యూదులకి బైబిల్ ఉండేది. మన పాత నిబంధన ఉంది కదా, అది వాళ్ళ యొక్క బైబిల్ అన్నమాట. అంటే యేసు ప్రభు వారు వచ్చే టైంకే దాన్ని చదువుకుంటూ ఉండేవాడు. దాంట్లో కొన్ని వచనాలు ఉన్నాయి, సుమారు 308 వచనాలు ఉన్నాయి. ఏంటి ఈ వచనాలంటే మెస్సయ్య వస్తాడు, రక్షకుడు వస్తాడు, విమోచకుడు వస్తాడు అని రకరకాల వచనాలు ఉన్నాయి. మత్తయి ఏం చేశాడంటే, వాళ్ళకి ఈ పుస్తకం ఉంది కాబట్టి అది సౌండ్ పెంచద్దాం, తక్కువ మందిగా ఉంది, ఇంకా తగ్గించు, నెమ్మదిగా ఉంటే సరిపోదు. అయితే మత్తయి ఏం చేశాడంటే, ఆ వచనాలు తీసుకొని, ఇదిగో ఈ వచనాలు రాశారే, ఆ వచనాల్లో ఉన్న ఆయనే ఈయన అని రుజువు చేయడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట, ఓ ఈయన ఆయన. అందుకనే మత్తయి అలా రాశాడు. మార్కు రోమ్లో ఉన్న వాళ్ళకి రాశాడు. రోమ్లో ఉన్న వాళ్ళకి పాత నిబంధన కానీ ప్రవచనాలు కానీ ఏమీ లేవు. కాబట్టి రోమ్లో ఉన్న వాళ్ళకి ఎలా రాసుకుంటూ వచ్చాడంటే, రోమ్లో ఉన్న వాళ్ళకి అధికారం కావాలి, పర్లేదు అధికారం కావాలి. యేసయ్య అధికారం ఏ విధంగా తీసుకురావడానికి వచ్చాడంటే, సేవ చేయటం ద్వారా అధికారం తీసుకురావడానికి వచ్చాడు. అందుకనే కాళ్ళు కడుగుతాడు ఆయన, ఆ విధంగా చూపించాడు మార్కు. ఇక లూకా అన్యుడు, ఆయన యూదుడు కాదు. లూకా ఏంటంటే ప్రపంచం అంతటికి కూడా యేసుప్రభుని పరిచయం చేద్దామని ఆయన తపన. ప్రపంచం అంతా యేసుప్రభుని నమ్మాలంటే ఎట్లాగ నమ్ముద్ది? యేసుప్రభు ఎవరికి పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఏ సంవత్సరంలో పుట్టాడు, ఆయన పుట్టినప్పుడు రాజకీయవేత్తలు ఎవరో, ఇలాంటి చారిత్రకమైనటువంటి రుజువులన్నీ పెట్టుకుంటూ రాసుకుంటూ వచ్చాడు లూకా. వీళ్ళు ముగ్గురు రామారామి ఒకే కాలంలో రాశారు. క్రీస్తు శకం 55-65 మధ్యలో రాసుకుంటూ వచ్చాడు. అయితే వీళ్ళు రాసిన దగ్గర 20 ఏళ్ల తర్వాత యోహాను రాశాడు. యోహాను సువార్త రాసేటప్పటికి యేసు ప్రభు యొక్క చరిత్ర చాలామందికి తెలుసు. కాబట్టి యేసు ప్రభు చరిత్ర ఆయన రాయదలుచుకోవాలా. ఆయన ఏం రాయదలుచుకున్నాడంటే, యేసు ప్రభు దేవుడు, ఎందుకు దేవుడో మీకు చూపిస్తా అని ఆయన యేసు ప్రభుని దేవుడిగా పరిచయం చేశాడు. అందుకని ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనే మాటతో ఆరంభించేశాడు ఆయన. ఆయన దేవుడయ్యా, ఎందుకు దేవుడు అంటే, ఇదిగో 21 రుజువులు ఇస్తున్నాను అని 21 రుజువులు ఇచ్చాడు. అందుకని యోహాను సువార్తకి 21 అధ్యాయాలు. ఈ 21 రుజువులు కూడా ఎలా ఉంటాయి అంటే 3 పద్ధతుల్లో ఇచ్చాడు. ఒక్కొక్క పద్ధతికి 7. మొదటిది ఏంటనంటే సూచనలు, నీటిని ద్రాక్షారసంగా మార్చడం, పుట్టిగుడ్డువాడిని స్వస్థపరచడం, 7 సూచనలు. అదేవిధంగా 7 సంభాషణలు అంటే ఒక్కరితో మాట్లాడతాం, నికోదేముతో మాట్లాడతాం, సమరయ స్త్రీతో మాట్లాడతాం, అలాగే 7 సంభాషణలు. అదేవిధంగా 7 సవాళ్ళు, నేనే దేవుణ్ణి, నేనే రక్షకుణ్ణి, లేకపోతే నేనే లోకానికి విమోచకుణ్ణి, నేనే జీవజలాన్ని, నేనే మార్గాన్ని, ఈ విధంగా నేనే అన్నది యేసయ్య 7 సార్లు పలికాడు. అందుకనే 7 సవాళ్ళు అన్నాం. 3 ఏళ్ళు 21. ఈ 21 రుజువులతో ఆయన యేసు ప్రభు దేవుడని రుజువు చేద్దాం అనుకున్నాడు. 3.5 సంవత్సరాల చరిత్ర అంటే పరిచర్య జీవితంలో యేసు ప్రభు వారు చేసిన 21 అద్భుత విషయాలు చెప్పాడు. అయితే మనం ఏమనుకుంటాం, 21 అధ్యాయాలు కాబట్టి ప్రతి 5 అధ్యాయాలకి ఓ సంవత్సరం అయిపోద్ది అనుకుంటాం. కానీ అట్లా రాయలే. మీరు జాగ్రత్తగా గమనిస్తే మొదటి 10 అధ్యాయాల్లో 3.5 సంవత్సరాలు అయిపోయింది. మొదటి 10 అధ్యాయాల్లో
11వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయానికి చివరి 10 రోజుల్లో ఏం జరిగిందో రాశాడు. చివరి 10 రోజులు అంటే 3.5 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే చివరి 10 రోజులు ఒక ఎత్తు అన్నమాట. అంటే చివరి 10 రోజుల్లో యేసయ్య చేసిన ప్రతి విషయం కూడా కూలంకుషంగా రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి యోహాను సువార్త 11వ అధ్యాయం ఉందనుకోండి, ఏముంటుంది? లాజర్ని తిరిగి లేపటం ఉంటుంది. 12వ అధ్యాయం ఏముంటుంది? తిరిగి లేపిన లాజర్ ఇంట్లో స్తుతికూడిగా. 12వ అధ్యాయం చివరిలో ఏముంటుంది? మట్టలు పట్టుకొని అర్థమైందా, హోసన్నా హోసన్నా అని పాటలు పాడుకుంటూ వచ్చారే, అది 12వ అధ్యాయం చివర. 13వ అధ్యాయంలో ఏముంటుంది? గురువారం అంటే యేసు ప్రభుని ఇంకో 2 గంటల్లో అప్పగిస్తారనగా కాళ్ళు కడగటం, తర్వాత చివరిగా వాళ్ళతో భోజనం చేయటం. తర్వాత 14వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు వస్తాడు, కంగారు పడకండి అని ధైర్యం చెప్పాడు. 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. 18వ అధ్యాయంలో గెత్సెమనే తోటలో పట్టుకున్నాడు. 19వ అధ్యాయంలో సిలువేసేశారు. 20వ అధ్యాయంలో తిరిగి లేచాడు. 21వ అధ్యాయంలో సర్వలోకానికి వెళ్ళి సువార్తను బోధించానని పేతురుతో చెప్పాడు. అయిపోయింది. ఇది 21 అధ్యాయాలు. అయితే ఈరోజు 13వ అధ్యాయం అంటే యేసు ప్రభువుని అప్పగించడానికి ఒక 2-3 గంటల ముందు ఆయన మేడ గదిలో చేసినటువంటి ఆ చివరి కార్యక్రమం గురించి మనం నేర్చుకుందాం. ఓకే, అందుట్లో ఏముంటుందో కూడా మీకు కథలాగా చెప్తాను. మీకు విషయం తెలిస్తే అర్థమైందా, తర్వాత దాన్ని చదువుతున్నప్పుడు మీకు కొత్తగా ఏం అనిపించదు అనమాట. ఇప్పుడు యోహాను సువార్త అంతా చెప్పేశాను కాబట్టి ఈరోజు కొత్తగా వింటున్నా కూడా మీకు అర్థమైపోవాలి. సరే, 13వ అధ్యాయంలో ఉన్నది ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగ రోజున సిలువ ఇచ్చుకోవాలి. ఏ రోజు? పస్కా పండుగ అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఫరో దగ్గరికి మోషేని పంపించి, ఫరోని మోషే అడుగుతాడు, మా ప్రజలను వదిలిపెట్టంటే, ఎందుకు వదిలిపెడతామయ్యా అని అన్నాడు. అంటే ఫరోకి బుద్ధి చెప్పడానికి ఒకటి తర్వాత ఒకటి 10 తెగుళ్ళు పంపించాడు. ఈ 10వ తెగులు ఏంటో తెలుసా? చాలా భయంకరమైన తెగులు. ఏమని చెప్పాడంటే, ఈ రాత్రికి మరణదూత వస్తాడు, రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తాడు. మరణదూత నడుచుకుంటూ వెళ్తూ గుమ్మం కనబడింది అనుకోండి, ఇంట్లోకి వెళ్ళిపోతాడు. మరణదూత ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న తొలిచూలు అంటే మొదటి మనిషి అవ్వచ్చు, మొదటి జంతువు అవ్వచ్చు, మొదటి పెట్ట అవ్వచ్చు, మొదటి కోడి అవ్వచ్చు, మొదటిది ఏదైతే అది చచ్చిపోద్ది మరణదూతలు ఆనకెళ్తాయి. ఇది పరిస్థితి. అయితే ఇశ్రాయేలీలకి దేవుడు ఒక ఉపశమనం చూపించాడు. ఏమనంటే, మీరు సాయంత్రం లోపల అందరూ కూడా కూర్చొని ఒక బలిపశు అంటే ఒక మేకను కానీ గొర్రెను కానీ దేన్నైనా వధించి దాని రక్తం ఉంటుంది కదా, ఆ రక్తాన్ని ఒక గిన్నెలో పట్టేసి దాన్ని చంపినప్పుడు మీరేం చేస్తారంటే, సున్నం వేయడానికి కుంచెలు ఉంటాయి కదా, ఆ కుంచెను ఆ రక్తంలో ముంచి గుమ్మానికి ఇటు 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 అర్థం పైన ఉంటాయి కదా 3 కమ్మలు, ఆ 3 కమ్మలకి రక్తాన్ని పూయమన్నాడు. ఆ రక్తం కనుక ఉందనుకో గుమ్మం మీద, మరణదూత రక్తం చూస్తే లోనకి వెళ్ళడం అనమాట, అడు మళ్ళీ వెళ్ళిపోతాడు. కాబట్టి ఇశ్రాయేలీల ఇళ్ళందరికీ కూడా రక్తం ఉందే, మరణదూత ఇంట్లోకి వెళ్ళదు. అయితే ఐగుప్తీలకు తెలియదు కదా, వాళ్ళందరి ఇళ్లలోకి వచ్చాడు, ఎవరో ఒకళ్ళు చచ్చిపోతున్నారు. ఫరో కొడుకు కూడా చచ్చిపోయాడు. ఇంకా బాబోయ్ నా కొడుకునే చంపే పొజిషన్కి వచ్చిందని మోషేని బాబు తీసుకెళ్ళిపో అన్నారు. అయితే ఆ చివరి తెగులు ద్వారా ఇశ్రాయేలీలకి విడుదల కలిగింది, స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఆ చివరి తెగులు ఐగుప్తీలకి, కానీ ఇశ్రాయేలీలకి అదేంటి తెగుల కాదు, అదేమవుద్ది విడుదల. కాబట్టి విడుదలనిచ్చేది కాబట్టి దాన్ని పండగ చేసుకున్నారు. అర్థమైందా? ఆ పండగకి ఓ పేరు పెట్టారు. ఏం పేరు అంటే పస్కా పండుగ. పస్కా అంటే అసలు మనకి ఇంగ్లీష్ భాషలో అర్థం ఏంటంటే పాస్ ఓవర్. పాస్ అంటే దాటిపోవటం, ఓవర్ అంటే ముందుకి. అంటే మరణదూత దాటి వెళ్ళిపోయాడు, అదనమాట విషయం. ప్రతి సంవత్సరం నీసాను మాసం అంటే మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో వస్తుంది. అర్థమైందా? ఆ మాసంలో తొలి రోజు ఈ పండగ చేసుకుంటారు. అర్థమైందా? ప్రతి సంవత్సరం చేసుకుంటూనే ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు కరెక్ట్గా ఆ రోజున చచ్చిపోవాలి. సార్ ఆ రోజు ఎందుకు చచ్చిపోవాలంటే, ఈ పస్కా పండుగ యూదులకి ఇశ్రాయేలీలకి ఇచ్చినప్పుడు
యేసయ్య ఒక విధంగా చెప్తున్నాడు, మీరు ఏ విధంగా రక్తం ద్వారా మరణం నుంచి తప్పించబడ్డారో అదేవిధంగా ప్రపంచం అంతటినీ కూడా రక్తం ద్వారానే నిత్య అగ్ని నుంచి తప్పిస్తాను అని వాగ్దానం అన్నమాట. అయితే ఇది ఎలా మనకు వర్తిస్తుందంటే, యేసు ప్రభువు శిలువ మీద ఆ పస్కా పండుగ రోజు చచ్చిపోతే ఎవరైతే సిలువ వెనక్కి దాక్కున్నారనుకోండి, ఇప్పుడు సిలువ ఇది, సిలువ వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి, సిలువ మీద రక్తం ఉంటుంది, మనం వెనక్కి వచ్చాం కదా, ఎవరైతే సిలువ వెనక్కి వెళ్తారో వాళ్ళ మీద నరకాగ్ని ఉండదు, వాళ్ళ మీద శాపం ఉండదు, వాళ్ళు తప్పించబడతారు. ఎవరైతే వెళ్తారో వాళ్ళకే. నేను వెళ్ళను అన్నావు అనుకో, నువ్వు ఖచ్చితంగా పోతావు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు లోకం మొత్తానికి ఒక బలి పశువుగా చచ్చిపోయినట్లు అనమాట. అందుకనే ఆయన పస్కా పండుగ రోజు చచ్చిపోవాలి. అయితే ఈ పస్కా పండగకి ముందు రోజు, అంటే హిందువులు కానీ ముస్లింలు కానీ పండక్కి ముందు రాత్రిని పవిత్రంగా చూస్తారు. మీకు తెలుసు కదా, ఇక్కడ కూడా ఈద్ రేపు అంటే ఇవాళ రాత్రి నుంచి హడావుడి ఉంటుంది. అదేవిధంగా రేపు పస్కా పండుగ అంటే ఇవాళ రాత్రి హడావుడి ఉంటుంది వాళ్ళకే. ఓకే, సో ఆ రోజు రాత్రి వాళ్ళు విందు చేసుకుంటారు, విందు, దాన్ని పస్కా విందు అంటారు. సరే, ఆ పస్కా విందు ఆచరించుకోవడానికని యేసయ్య యెరూషలేంకి వెళ్ళి పేతురుని యోహాన్ని పంపించాడు. మీరు వెళ్ళండి, వెళ్తే ఒక అతను కనబడతాను నీళ్లు మోసుకుంటూ, అతన్ని అడగండి, మా అయ్యగారు విందుకి మీ రూమ్ అడుగుతున్నాడని, ఆయన గబగబా రూమ్ చూపిస్తాడు, ఆ రూమ్లో మీరు అరేంజ్ చేయండి, మనం కలిసి భోంచేద్దాం అని అన్నారు. వీళ్ళు అరేంజ్ చేసేసారు, వచ్చేసారు, అందరూ చుట్టూ కూర్చున్నారు. అయితే మీకు తెలుసు కదా, ఈ మధ్య ప్రాంతాల్లో కుర్చీల మీద కూర్చోరు, కింద కూర్చుంటారు. మధ్యలో మాత్రం ఓ చిన్న బల్ల లాంటిది వేసి దాని మీద భోజనం గీజనం పెట్టుకుంటారు. అందరూ కాళ్ళు చాపుకొని కూర్చుంటారు, దివాన్ లాంటిది పెట్టుకొని అందరూ కూర్చున్నారు. అలాగా కూర్చుంటే యేసే చూశాడు, ఎవరు కూడా కాళ్ళు కడుక్కోలేదు, కాళ్ళు కడుక్కోకుండా వచ్చేసారు. ఎందుకంటే కాళ్ళకి మట్టి ధూళి అంతా కనబడుతుంటే యేసయ్య గబగబా లేచి, ఏమీ తిట్టలేదు, అరవలేదు, ఆయన ఆ పక్కకు వచ్చేసి నెత్తి పైన ఉంటుందే, పైన కోట్ లాంటిది, ఆ కోటు తీసేసి ఆడ తగిలిచ్చాడు. ఒక టవల్ తీసుకొని నడుంకి కట్టుకున్నాడు, కట్టుకొని ఓ స్టూల్ వేసుకొని స్టూల్ మీద కూర్చుకొని ఒక బేసిన్లో పక్కన నీళ్లు పెట్టుకొని ఒక్కొక్క శిష్యుని పిలిచి కాళ్ళు కడిగి తువాలతో తుడుస్తున్నాడు. పేతురు దగ్గరికి వచ్చాడు. పేతురు, నువ్వు నా కాళ్ళు ఎలా కడుగుతావు, కడగడానికి వీల్లేదు, నువ్వు గురువు మాకు, ఎలా కడుగుతావు అన్నాడు. అయ్యా పేతురు, నీకు చెప్పేది ఇప్పుడు అర్థం కావట్లేదు, ఇప్పుడు కనుక నువ్వు కాళ్ళు కడిగించుకోకపోతే నీకు నాకు పాలు ఉండదు అని అన్నాడు. అంటే పేతురు కొంచెం ఆలోచించి, అయితే ఓ పని చెయ్యి, కాళ్ళే కాదు మొహం చేతులు కూడా కడుగు అన్నాడు. నువ్వు స్నానం చేసి వచ్చావు కదా, స్నానం చేసి వచ్చినవాడు కాళ్ళు కడుక్కుంటే చాలు అని ఇంకో మాట అన్నాడు. ఇక్కడ అందరూ స్నానం చేసిన వాళ్ళు కాదులే అని అన్నాడు. అయితే ఈ మాట యోహాన్ రాస్తూ ఏమన్నాడంటే, అందరూ స్నానం చేసిన వాళ్ళు కాదులే అని ఎవరి గురించి అన్నాడంటే ఇస్కరియోతు యోధా గురించి అన్నాడు. అర్థమైందా? ఇస్కరియోతు యోధా స్నానం చేయలేదు, మిగిలిన వాళ్ళు స్నానం చేసిన వాళ్ళే, కానీ పేతురు కాళ్ళు కడిగించుకోవడానికి ఇష్టపడలేదు. అర్థమైంది కదా? కాబట్టి ప్రతి విశ్వాసి జీవితంలో ఈ రెండు ఉండాలి. ఏంటది? ఒకటి స్నానం చేయటం, రెండోది కాళ్ళు కడిగించుకోవటం. అర్థమైందా? సరే, ఇంతకీ స్నానం చేయటం అంటే ఏంటి, కాళ్ళు కడిగించుకోవటం అంటే ఏంటి? స్నానం చేయటం అనేది ఒక్కసారి జరుగుద్ది, దాన్ని రక్షణ అంటారు. ఒకసారి స్నానం చేసి వచ్చినప్పటికీ 4 ఏళ్ళకి వెళ్ళామనుకో 4 సార్లు కాళ్ళు కడుక్కుంటాం, అవునా కదా? ఇదేమో అనుదినము దేవుని వాక్యం ధ్యానం చేసినప్పుడు, అనుదినము దేవుడు మనతో మాట్లాడినప్పుడు మన జీవితాన్ని సరిచేసుకోవటం, శుద్ధీకరించుకోవటం. అర్థమైందా? ఈ రెండు ఉండాల్సిందే. స్నానం చేయకుండా సంఘాల్లో నడిచిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది, సంఘ పెద్దలు ఉండొచ్చు, అర్థమైందా, వాళ్ళే అంతా నడిపిస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళకి రక్షణ లేదు కదా. వాళ్ళు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు? చెప్పాలి మీరు, ఎక్కడికి? అందరూ చెప్పాలి. ఎందుకంటే నరకానికి వెళ్తాను మీ నోటితో చెప్తున్నారు కదా, అది మీరే అవ్వచ్చు, నాకు తెలియదు కదా. మీకు రక్షణ ఉందో లేదో నాకు తెలియదు సార్. నాకు రక్షణ ఉందో లేదో ఎలా తెలుసుద్ది సార్, ఎవరికి తెలుసుద్ది సార్ అంటే, మీకు రక్షణ ఉందో లేదో ముగ్గురికే తెలుసుద్ది. సార్ ఎవరో చెప్పండి సార్ అని నేను అడిగేస్తానంటే, ఒకటి యేసయ్యకి తెలుసు, ఎందుకంటే రక్షించేది ఆయన. రెండోది సాతానికి తెలుసు,
ఎందుకంటే రక్షించింది ఆడి దగ్గర నుంచే. మూడోది మీకు తెలుసు, ఎందుకంటే రక్షణ పొందింది మీరు కాబట్టి. సరే మా ఆయనకి తెలీదా అంటే తెలియదు, మీ ఆవిడకి తెలీదా అంటే తెలియదు, మా నాయనకి తెలియదు, మా పాస్టర్ గారికి తెలియదు, మా సేవకులకి తెలియదు, మా మిత్రుడికి తెలియదు. వీళ్ళందరినీ మాయ చేయొచ్చు. ఈ మాయ చేయలేని వాళ్ళు ఈ ముగ్గురినే. ఈ మాటలు వింటా ఉన్నప్పుడు నాకు ఉందో లేదో అని మీకు అనిపించింది అనుకో, మీకు లేదన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు నా మీద మీరు పిచ్చ కోపం తెచ్చుకున్నా మీరు ఏం చేయలేరు, మీరు పోతే నరకానికి వెళ్తారు. అర్థమైందా? కాబట్టి ఈ సమయంలో కోపతాపాలు పనిచేయవు, జీవితంలో సెట్ చేసుకోవడం కావాలి. అర్థమైంది కదా? అది పరిచయం. కాబట్టి మీరు విపరీతం కోపం తెచ్చుకొని ఇటువంటి ఎలాంటి వాడు తెచ్చారు అని అంటే నేనేం చేయలేను, ఉన్నది ఉన్నట్లు చెప్తున్నా. ఓకే, సో ఇది మొదటి జాతి. పైగా సార్ నేను ఈ సంఘాన్నిలో పెద్దోండి సార్ నేను అంటే నేనేం చేయను. యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు ఇస్కరియోతు యోధా ఉన్నాడా లేదా? సార్ నేను కమిటీ మెంబర్ని అంటే ఇస్కరియోతు యోధా కూడా కమిటీ మెంబరే, ట్రెజరర్ ఆయన. సార్ నేను పాటలు పాడతాను సార్, నేను అద్భుతాలు చేస్తాను సార్, నేను బైబిల్ చదువుతాను సార్, అప్పుడప్పుడు వాక్యాలు చెప్పుకుంటాను సార్ అని ఇస్కరియోతు ఇది ఇవన్నీ కూడా చేశాడు, అన్నీ చేశాడు ఆయన. అర్థమైందా? కానీ ఆడికి రక్షణ లేదు. కాబట్టి నువ్వు ఏం చేయగలుగుతావు అని అడగట్లా, నీకేం జరిగింది అని అడుగుతున్నా. జరగాల్సింది జరిగిందా లేదా? జరగాల్సిందే జరగకపోతే ఇవన్నీ ఉన్నా కూడా వేస్టే. అర్థమైంది కదండి? కాబట్టి అది ఉందో లేదో చూసుకోండి మీకు. రైట్? సో ఇది మొదటిదండి రక్షణ. అయితే కొంతమంది ఉన్నారు ఇక్కడ, మీరు రక్షింపబడ్డ వాళ్ళే పాపం. అర్థమైందా? యేసు ప్రభువుని మొత్తానికి అడిగేశారు, ఆయన రక్షించేశాడు, అయిపోయింది. కానీ రక్షణ పొందారు, కానీ మీకు ఎదవ గర్వం ఎక్కువ. అందుకే జీవితంలో ఎదగరం. ఏం గర్వం ఎక్కువ? ఏం గర్వం? ఎదవ గర్వం. మామూలు గర్వం కూడా కాదు. కొన్ని మాటలు మీరు చెప్తే బాగుంటుంది, దాన్ని పొగరు అంటారు. ఏమంటారు? అది ఎక్కువ. అది ఎక్కువైతే ఆడు ఎదగడు. అర్థమైందా? అంటే ఇటు చెప్పేది నాకు, ఇటు చెప్పాలా మాకు తెలీదా? యోహాను సువార్త అంటే మేము చిన్నప్పటి నుంచే తెలుసుకున్నాం తెలుసా? దీన్నే ఎదవ గర్వం అంటారు. అర్థమైందా? అయితే దేవుని వాక్యాన్ని చెప్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, అర్థమైందా, నీ హృదయంలో పని జరగట్లేదంటే నీ గర్వం ఎక్కువ అని అర్థం. ఎందుకనంటే ఎవడు చెప్తున్నాడు అనేది విషయం కాదు, ఏం చెప్తున్నారు అనేది విషయం. నేను చెప్తుంది ఏది? దేవుని వాక్యం. నేను ఎదవని అవ్వచ్చు, కానీ నేను చెప్పేది ఏంది? అది. కాబట్టి పని జరిగేది నాదా వాక్యందా? వాక్యం. నీ జీవితంలో పని జరగట్లేదంటే తప్పు వాక్యందా నీదా? మరి అది ఇప్పుడు ఈ విషయం అర్థం కదా. కాబట్టి పని జరగాలి, ఎందుకంటే వాక్యంలో తేడా ఉండదు. పైగా నేను ఉన్న వాక్యం చెప్తున్నాను, నేను దీన్ని ఏమన్నా కల్తీలు ఏమన్నా చేశానా? అర్థమయ్యే భాషలో చెప్తున్నాను అంతే. కాబట్టి వాక్యం ప్రతిసారి పని జరగాల్సిందే, ప్రతిసారి జరగాల్సిందే, దాంట్లో ఏం తేడా లేదు. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఆడవాళ్ళకి మగవాళ్ళకి అర్థమయ్యే ఒక విషయం చెప్తాను. మీలో పెళ్ళైన వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. అర్థమైందా? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పెళ్ళైన వాళ్ళకి బాగా అర్థం అవుతుంది. ఏంటనంటే ఆడవాళ్ళకి అలా ఆయన చెప్పాడు, నేను 11ంటికి వస్తాను, పెళ్ళికి వెళ్దాం, రెడీగా ఉండమని. ఎక్కడికి వెళ్దాం? అది. పెళ్ళికి రెడీ అవ్వాలంటే 2-3 గంటలు పట్టుద్ది. సరే వాళ్ళు 2-3 గంటల నుంచి రెడీ అయ్యారు. అర్థమైందా? 11 గంటలకి రెడీ అయిపోయారు. అర్థమైందా? ఆయన 11ంటికి వస్తానన్నవాడు 11:30కి వచ్చాడు. వీళ్ళు ఎన్నింటికి రెడీ అయిపోయారు? 11ంటికి రెడీ అయిపోయారు. కానీ ఆయన 11:30కి వచ్చాడు. 11:30కి ఆయన వచ్చి పద వెళ్ళిపోదాం పెళ్ళికి అని అంటే టక్కుమని లేచి వెళ్ళి కారులో కూర్చుంటుందా? మళ్ళీ ఒకసారి అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకొని అప్పుడు వెళ్తుంది. మరి 3 గంటలు తయారైంది కదా, 11 గంటలకు రెడీ కదా, మళ్ళీ ఒకసారి అద్దం చూసుకోవాలా? లేకపోతే తృప్తి ఉండదు. ఒకవేళ ఈలోగా భర్త నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తా అని 10 నిమిషాల తర్వాత వచ్చాడు అనుకో, ఆ 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ ఇంకోసారి అర్థం చేసుకుంటుంది. జీవితంలో ఎప్పుడైనా అర్థం చూసుకొని ఇక చాలే అని ఎప్పుడైనా అనుకుంటావా? ఎప్పుడు అనుకో. ఎందుకనంటే మనం ఇంకా అందంగా తయారవ్వాలని ఎలా తపన ఉంటుందో అదేవిధంగా ఇంకా ఆత్మీయంగా తయారవ్వాలని విశ్వాసాలకు ఉంటుంది. అర్థమైందా? అయితే కరెక్ట్ చెప్తాను, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు బాగా సెట్ అయిపోద్ది. ఏంటి తెలుసా సార్? అర్థం ఎప్పుడు చూడబుద్ది అవదు అని అంటే ఒకే ఒక సందర్భంలో. ఏంటనంటే ఆ రోజు పొద్దున్న 6 గంటలు లేచారు, రాత్రి మీరు ఎవరో ఇంటికి పార్టీకి వెళ్ళి వచ్చారు, అరగలేదు,
పొద్దున్న 6 నుంచి 9 లోపల 6 వాంతులు 3 విరోచనాలు అయ్యాయి. బాగా నీరసంగా ఉన్నారు. 9ంటికి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తా అన్నారు. మొహం అంతా చింపురుగా జుట్టు ఉంది. మీ ఆయన అంటాడు కొంచెం తలదూకొని రావే అని. అప్పుడు మీరేమంటారు? ఇప్పుడు అవసరమా? పద. అప్పుడు అర్థం చూసుకోబుద్ది అవుద్దా? ఏ జబ్బు ఉంటే అర్థం చూసుకోబుద్ది అవుద్దా? మనలో చాలామందికి ఉన్నాము, సార్ నాకు బైబిల్ చదవబుద్ది అవ్వట్లేదు సార్. ఏమొచ్చింది నీకు? నీకు అర్థమైందా? సార్ బైబిల్ చదివితే అస్సలు ఎక్కట్లేదు సార్ నాకు. ఏమొచ్చింది నీకు? అర్థమైందా? అది పరిస్థితి అన్నట్టు. అందుకే దాన్ని చూడబుద్ధి కాదు. అర్థమైందా? ఎదో ఫేస్లు ఏం పెట్టక్కర్లేదు ఎవరికైనా. మనకు ఉన్నదే ఎదో ఫేస్, మళ్ళీ ఇంకో ఫేస్ కావాలండి దానికి. అర్థమైందా? కాబట్టి జబ్బు ఉంది కాబట్టి అర్థం చూసుకోబుద్ధి అవ్వదు, మొహం చూసుకోబుద్ధి అవ్వదు, చిరాకు అనిపిస్తుంది. అది పరిస్థితి. కాబట్టి ఇటు స్నానం చేయటం, ఇటు కాళ్ళు కడుక్కోవడం 2 అవసరమే.